లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ వ్యవస్థని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గాలికి వదిలేస్తున్నాయి. బడ్జెట్లో నిధులైతే కేటాయించడం లేదు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కోర్టులు తీర్పిచ్చినా కానీ ప్రభుత్వాలు అయితే పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఈసారైనా మరి గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం 6 నెలలలోపు అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచాలి అని చెప్పింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ విషయంపై ఒక కమిటీ వేసి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఒక పూర్తి విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుకుంటున్నాయి. అదేవిధంగా మరి ఇక్కడ చూస్తే బాల్య విద్య బలహీనం, ప్రపంచంతో పోలిస్తే భారతీయ చిన్నారుల ఐక్యూనే తక్కువ, ఈ అంతరాన్ని ప్రభుత్వాలు తగ్గించాలి, పిల్లలకు పోషకాహారం అందించాలి, వారి మానసిక ప్రేరణపై దృష్టి పెట్టాలి, మేధావులు నిపుణుల సూచన. ఇక్కడ చూడండి, కోర్టులు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల ప్రాముఖ్యతను గుర్తించాయి. అదేవిధంగా ఇక్కడ మేధావులు మరి విద్యా నిపుణులు కూడా మరి అంగన్వాడీ టీచర్ల యొక్క ప్రాముఖ్యతని గుర్తించారు. ఎందుకంటే పిల్లలకు పోషకాహారం అందించడంలో భారతదేశంలోనే 29 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఒక పెద్ద నెట్వర్క్, అది పెద్ద వ్యవస్థ. మరి ఆ న్యూట్రిషన్ సంబంధించి ఆ మెనూ బిల్లులు భారీ ఎత్తున పెంచి పిల్లలకు సరైన పోషకాహారాన్ని, నాణ్యమైన పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తే అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఆ పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేసి విద్యాపరంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశం అంగన్వాడీ టీచర్లకు కలుగుతుంది. కానీ ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు అయితే అసలు సౌకర్యాల నేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వాలు అయితే గాలికి వదిలేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, మెనూ బిల్లులు భారీ ఎత్తున పెంచాలి, వారికి నాణ్యమైన పోషకాహారాన్ని పంపించాలి. మరి ఈ విధులన్నింటినీ మరి నిర్విఘ్నంగా కొనసాగించాలంటే మరి ఫస్ట్ అంగన్వాడీ టీచర్లు కూడా ఆర్థికంగా మంచిగా ఉండాలి, వారికి జీతాలు మంచిగా సరిపోయే విధంగా ఉండాలి. అదేవిధంగా మరి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారి ఆర్థిక భరోసా ఉండాలి. కాబట్టి ఫస్ట్ వారికి పెన్షన్, గ్రాట్యుటీ, జీతాల పెంపు ఇవన్నీ కల్పించి అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆధునిక సౌకర్యాలు కల్పించి అప్పుడే మరి బాల్య విద్య బలహీనం అనేటువంటి న్యూస్ మరి హైలైట్ కాదు, ప్రభుత్వాల మీద కూడా మరి పేద వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుంది. కాబట్టి మరి చిన్నారులకు సంబంధించి 0 నుంచి 6 ఇయర్స్ మధ్య దాదాపు 80% మెదడు ఎదుగుదల జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటి చిన్న ఏజ్లోనే మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఒక బేస్మెంట్, ఒక పునాది గట్టిగా పడితే మరి ఆ విద్యార్థి పెద్ద అయిన తర్వాత ఎంత ఉన్నత చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి స్థాయిలో పోయే అవకాశం ఉంది. అలా విద్యార్థుల్ని చిన్నారులు తీర్చిదిద్దే బాధ్యత అంగన్వాడీ టీచర్ల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు, వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీలు చేస్తారు. కాబట్టి ఇలాంటి తరుణంలో మానసిక ప్రేరణకు సంబంధించి చర్యలు తీసుకుంటే వారి జ్ఞానం అయితే పెరుగుతుంది. ఇందుకు మేధావులు, నిపుణులు అయితే చెప్తున్నారు. మరి చిన్నారుల జ్ఞాన స్థాయిని ప్రభావితం చేసే వాటిలో తగిన పోషకాహారం ఉండాలి, మరి వాళ్ళకి ఉత్సాహాన్ని రేకొందించే విధంగా మంచిగా బోధించేటువంటి విధానం ఉండాలి. తర్వాత దేశ ప్రజల భవిష్యత్తు కోసం పూర్వ బాల్య విద్య కీలకమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. మన దేశ భవిష్యత్తు కోసం ప్రీ స్కూల్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాయి. వేరే దేశాల్లో అయితే యూనివర్సిటీ, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఆ టీచర్లకు ఇచ్చే జీతాల కంటే ప్రీ స్కూల్ టీచర్లకే ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఈ విధంగా ప్రీ స్కూల్లో బోధిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలని గుర్తించాలి. భారతదేశ చిన్నారులు ప్రత్యేక ప్రతికూలతతో రేసును ప్రారంభిస్తారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులు సగటు ఐక్యూతో 97తో పోలిస్తే భారత చిన్నారులది 87గా ఉన్నదని గత అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ చిన్నారుల జ్ఞానాత్మక అభివృద్ధి విషయంలో పూర్వ బాల్య విద్య అంటే ప్రీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు అందించే ప్రీ స్కూల్ గణనీయంగా ఉంటుందని గేట్స్ ఫౌండేషన్ కూడా ఇక్కడ ఒక పరిశోధనలో వెలుబుచ్చారు. తర్వాత అధిక నాణ్యత 18 నుంచి 24 నెలల పాటు నిర్మాణాత్మకమైన అధిక నాణ్యత కలిగిన పూర్వ బాల్య విద్యను అందుకున్న వారిలో 5-9 ఏళ్ల వయసులో గణనీయంగా అత్యధిక జ్ఞానం కలిగి ఉన్నట్లు గుర్తించారు. మరి 18 నుంచి 24 నెలల పాటు అంటే మరి అంగన్వాడీ కేంద్రంలో మంచి పోషకాహారం, గర్భిణిగా ఉన్నప్పటి నుంచి తల్లికి మంచి పోషకాహారాన్ని అందించడం, తర్వాత శిశువు పుట్టిన తర్వాత కూడా మంచి పోషకాహారాన్ని అందించడం, తర్వాత 3 నుంచి 5 ఏళ్ల మధ్య అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మంచి విద్యను అందించడంలో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలు చాలా కృషి చేస్తారు. వారికి ఇతర డిపార్ట్మెంట్ల వర్కులు, BLO డ్యూటీ కానీ ఇతర సర్వేలు కానీ అవన్నీ అప్పచెప్పకుండా కేవలం ప్రీ స్కూలు, తర్వాత న్యూట్రిషన్ అందించే విధంగా వాళ్ళకు యాప్ల గొడవ కూడా తగ్గిస్తే ఖచ్చితంగా వాళ్ళు పిల్లల జ్ఞానాన్ని పెంపొందించడంలో వాళ్ళు ఒక కీలకంగా వివరించే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్ల ఆయాలు అతిపెద్ద నెట్వర్క్, ఆ వ్యవస్థను ఉపయోగించుకొని మరి భారతదేశాన్ని విద్యారంగంలో ముందుకు తీసుకుపోవాలి. దానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఖచ్చితంగా కృషి చేస్తారు. కనీస సదుపాయాలు లేని అంగన్వాడీలు, మరి 0 నుంచి 6 ఏళ్ల వయసుకు సంబంధించి 15 కోట్ల మంది చిన్నారులు, దాదాపు 10 కోట్ల మంది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ సేవలను అందుకుంటున్నారు. మరి ఈ అంగన్వాడీల్లో అసలు కనీస సదుపాయాలు కూడా లేవు. కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పలువురు మేధావులు కూడా మరి ఇలా అంగన్వాడీలో సౌకర్యాలు ఏమైతే విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీలో టాయిలెట్లు, నిరంతర నీటి సరఫరా, వాటర్ ఫిల్టర్లు వంటి కనీస సదుపాయాలు లేవని ఒక అధ్యయనం తెలిపింది. మరి 2030 నాటికి 5 ఏళ్లలోపు వయసున్న 35% మంది భారతీయ చిన్నారులు
పెరుగుదల లోపానికి అంటే వయసుకు తగిన ఎత్తు లేకపోవడం మరి బాధితులుగా ఉంటారన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొన్ని రాష్ట్రాలు కొంత ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అంగన్వాడీల ద్వారా పోషకాహారాన్ని అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. కానీ రూపాయిన్నర ₹2తో ఎలా భోజనం పెడతారు అంగన్వాడీలో? చాలా తక్కువ మెస్ బిల్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ మెస్ బిల్లులను భారీ ఎత్తున పెంచాలి. చిన్నారుల ఐక్యూను మెరుగుపరిచే విద్య ఒకటే సరిపోదని, దానితో పాటు కడుపు కూడా నిండితేనే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మంచి నాణ్యమైన ప్రీ స్కూల్ అందించాలంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు సహాయం కంపల్సరీ కావాలి. అదేవిధంగా మంచి పోషకాహారం కావాలంటే అంగన్వాడీ టీచర్ల ఆయాల కృషి తప్పదు. కాబట్టి పోషణ్ బి పడాయి బి అనే నూతన ప్రచారాన్ని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా బడ్జెట్ మూడింతలైనా మరి ఇందులో ప్రీ స్కూల్ విద్యకు మాత్రం 3% నిధులే కేటాయిస్తున్నారు. కనీసం 10% నిధులు ప్రీ స్కూల్ కేటాయించి అవసరం ఉంది. అప్పుడే మరి అంగన్వాడీ వ్యవస్థ ద్వారా 29 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కలిసి ఈ 10 కోట్ల మంది చిన్నారులకి మంచి ప్రీ స్కూల్ మంచి న్యూట్రిషన్ అందించే అవకాశం కలుగుతుంది. అప్పుడు ఈ బాల్య విద్య బలహీనం అనేటువంటి న్యూస్ అయితే ఎక్కడ కూడా స్ప్రెడ్ కాదు. ప్రభుత్వాలకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించాలి. అదేవిధంగా కోర్టు తీర్పుల ప్రకారం అయినా లేకుంటే ప్రభుత్వం చిన్నారుల యొక్క బాధను అర్థం చేసుకునైనా సరే అంగన్వాడీ టీచర్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తే వారు ఖచ్చితంగా మంచిగా బోధించి మంచి న్యూట్రిషన్ అందించి మరి భారతదేశాన్ని బాల్య విద్యలో బలోపేతం చేయడానికి కృషి చేసే అవకాశం కలుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరుపుతుందని చెప్పి ఇక్కడ చూడండి. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల బరువు కొలుస్తున్నటువంటి ఇక్కడ దృశ్యం కనిపిస్తుంది. మరి తిండితోనే కండలని కండ కలవాడే మనిషిని తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషి అన్నారు గురజాడ. నేటి పిల్లలే రేపటి పౌరులు, వీళ్ళే దేశ సంపద. వారి ఆరోగ్యం శారీరక మానసిక అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. కానీ నిజంగా చూస్తే ప్రభుత్వం గుర్తించిందనడంలో చాలా సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇలా ప్రభుత్వం గుర్తిస్తే ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తుంది. అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే న్యూట్రిషన్ సంబంధించి ఇంకా మెస్ బిల్లుల భారీ ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గురుకులాలకు సంబంధించి హాస్టల్కి సంబంధించి మెస్ బిల్లు అయితే భారీ ఎత్తున పెంచారు. కానీ మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా మెస్ బిల్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే జన్మించిన శిశువు నుంచి 5 ఏళ్ల వరకు వారి పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించేటువంటి అవకాశం అంగన్వాడీ టీచర్లకు కలుగుతుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మరి ఈ పథకంలో నిర్వహిస్తున్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం పంపిణీ పెరుగుదల పర్యవేక్షణపై దృష్టి అయితే కేంద్రీకరించాలి. పోషణ లోపం ఉన్న వారిని వెంటనే గుర్తించాలి. వారికి ప్రత్యేకంగా పోషకాహారం అందించాలి. ఇక్కడ చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బాలబాలికల ఎత్తు బరువులు ఇక్కడ కనిపిస్తున్న ఈ పట్టికలో ఉన్నాయి. ఇది చూడండి. ప్రతి నెల అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఖచ్చితంగా కొలతలు తీసి నమోదు చేస్తున్నారో యాప్లలో. ఇక్కడ చూస్తే అక్టోబర్ 2024లో మన అంగన్వాడీ సెంటర్లో తీసిన కొలతల ప్రకారం ఈ విధంగా ఒక జిల్లాని ఉదాహరణ తీసుకుంటే ఈ విధంగా కొలతలు ఉన్నాయి. ఈ పట్టికలో చూడండి రైట్ సైడు. సరే, ఏది ఏమైనా ఆరోగ్యంగా ఎదిగేందుకు మరి ప్రభుత్వం ఏం చేయాలో అవన్నీ చేయాలి. ఫస్ట్ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచాలి, మంచి మెస్ బిల్లులు పెంచాలి, వారికి బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. మరి పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఖచ్చితంగా కృషి చేస్తారు. వారికి మంచి ప్రీ స్కూల్ అందించడంలో కృషి చేస్తారు. ప్రతి నెల పిల్లల ఎత్తు బరువు కొలతలు తీసి పర్యవేక్షణ కార్డులు కూడా నమోదు చేస్తున్నారు. పోషణ లోపం ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ సూచనలో తయారైన బాలామృతం కోడిగుడ్లు పోషకాహారం అందిస్తూ లోపాన్ని అధిగమించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అతి తక్కువ మెస్ బిల్లులు ఉన్నా కానీ మెను బిల్లు ఉన్నా కానీ ఆ బిల్లులు రాకున్నా కానీ గ్యాస్ బిల్లు పెండింగ్లో ఉన్నా కానీ వారి యొక్క డ్యూటీలు అయితే సౌకర్యాలు లేకున్నా కానీ వారి యొక్క డ్యూటీలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లను ఆదుకొని వారికి న్యాయం చేస్తారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే ఇన్ఛార్జ్ బాధ్యతలతో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. షుగర్ బీపీలకు కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఖాళీ పోస్టులన్నిటి భర్తీ చేయాలి. టీచర్లకు ఆయాలకు టీచర్లకు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, CDPOలుగా ఇలా ప్రమోషన్ ఇస్తూ వారికి కనీస వేతనం అమలు చేస్తూ వారి ఉద్యోగుల మాదిరిగా వారికి సమానంగా జీతాలు కల్పిస్తూ వారిని 3వ తరగతి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్లు కోరుతున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ మంచి గుడ్ న్యూస్ త్వరలో వస్తుందని చెప్పి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియోకి అయితే కనీసం 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక గిఫ్ట్ లాంటిది. థ్యాంక్ యూ.